కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ మనతో ఉన్నారు. ఆయన ఈ రోజు యూసఫ్గూడ్ లో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. సో ప్రజలు ఏమంటున్నారు, ఓవరాల్ గా విజయ అవకాశాలు ఎలా ఉన్నాయో తెలుసు. అన్న చెప్పండి, ఎట్లా నడుస్తుంది ప్రచారం? చాలా బాగుందండి, ప్రజల్లో మంచి స్పందన ఉంది. వాళ్ళు అభివృద్ధి గురించి బాగా ఆలోచన చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ప్లస్ స్థానిక నాయకత్వం నవీన్ యాదవ్ ఉన్నాడు కాబట్టి ఒక కుటుంబ సభ్యుడిలా ఉంటాడు. మా ప్రాబ్లమ్ సాల్వ్ చేసే అవకాశాలు మాకు ఎక్కువ ఉంటాయని చెప్పి ఒక మంచి అభిప్రాయంతో ఉన్నారు. మేము ఎక్కడ ప్రచారం పోయినా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతామని చెప్తా ఉన్నాం. ఓటమి భయంతోనే అజారుద్దీన్కి అడావుడిగా మంత్రి పదవి ఇచ్చారు. మైనార్టీ ముస్లిం ఓట్ల కోసమే ఇప్పటికే ఎంఐఎంతో కూడా చేస్తున్నారు. కాంగ్రెస్ ఓటమి భయం ఉందని చెప్పి బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు అటువంటిది ఏం లేదు. మైనార్టీస్ ఎప్పటి నుండో కాంగ్రెస్ వైపే ఉంటారు. ఆయనకు అవకాశం ముందే ఎమ్మెల్సీ ఇచ్చినారు, మైనార్టీకి రిప్రజెంటేటివ్ కావాలని ఇప్పుడు ఇచ్చినారు. ఇక దాని వాళ్ళు అట్లా ప్రచారం చేస్తారు. నవీన్ యాదవ్ రౌడీ బిడ్డ అని చెప్పి చేస్తున్న ప్రచారాన్ని ఎట్లా పుట్టుకతో ఏ మనిషి రౌడీ కాడు. మా ఫాదర్ మీద 20 సంవత్సరాల నుండి కేసులు లేవు. బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక మా ఫాదరే కాదు, నా మీద, నా కుటుంబం మీద, నా బంధువుల మీద, నా అనుచరుల మీద, నా ఫాలోవర్స్ మీద అనేక తప్పుడు కేసులు పెట్టింది. అసలు రౌడీలు ఎవడో 14 తారీఖు తెలుస్తుంది. వాళ్ళు చేసినటువంటి గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తామని చెప్పి దాదాపు కొన్ని కోట్ల రూపాయలు పేద ప్రజల దగ్గర వసూలు చేసినారు. అనేక యువకులు జీవితాలు పాడు చేసే ప్రయత్నం చేసినారు తప్పుడు కేసులు పెట్టి. మేము అభివృద్ధి లక్ష్యంగా మా ప్రాంతంలో పోతున్నామండి. ఓవరాల్ గా నవీన్ యాదవ్ ఏం చేస్తాడు, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు? ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పైన డీటెయిల్డ్ రిపోర్ట్స్, డీటెయిల్ కేస్ స్టడీ చేయించి, ఎంక్వైరీస్ చేయించి ఆ సమస్యలన్నీ కూడా శాశ్వత పరిష్కారం చేయిస్తూ భవిష్యత్తుకి భవిష్యత్తు తరానికి ఏ ఇబ్బందులు లేకుండా ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని చెప్తా ఉన్నాను. జూబ్లీహిల్స్ పేరుకే జూబ్లీహిల్స్, కానీ ఇక్కడ మౌలిక వసతులు కూడా లేవు. చాలా మంది స్లమ్ ఏరియాలో ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. మౌలిక సదుపాయాల విషయంలో అని కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీని విషయాలు ఏం చెప్పారు? ఇప్పుడు ఈ సమస్యలు బస్తీలలో, గల్లీలలో అనేక సంవత్సరాల నుండి ఉన్నాయి. గతంలో అధిక బడ్జెట్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదు. కాంగ్రెస్ గత 2 సంవత్సరాల నుండి, గత 3 నెలల నుండి ఈ ప్రాంతంలో అనేక కోట్లాది రూపాయలతో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసింది. చూడండి, మీ ముందే నేను అయితే 80 గజాల జాగిచ్చుండ గెలుస్తాడు, తప్పకుండా గెలుస్తాడు. మల్లన్న స్వామి మంచిగా ఎంటుంటాడు, గెలుస్తాడు. ఏమంటుందా వినండి, ఏం చేస్తారు దేవుడు మాకు అన్న, మాకు ఒకప్పుడు మా సతాయిస్తారు మా చెల్లెలకు జాగి అన్న అని అంటే 80 గజాల జాగిచ్చిండ అన్న. శ్రీశైలం అన్న నాకు అడుగు ఇల్లు. శ్రీశైలం యాదవ్ కుటుంబం 40 ఏళ్ళుగా ఏ అధికారం లేకుండా, ఏ పవర్ లేకుండా ఒక సెల్ఫ్ స్టైల్ లీడర్, గరీబోల గురించి నిలబడ్డాడు. ఇవాళ కేవలం జూబ్లీహిల్స్ కాదు, హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలలో, చుట్టుపక్కల రాష్ట్రాలలో కూడా నా తండ్రి సహాయం తీసుకున్న వాళ్ళు చాలా కొన్ని లక్షల మంది ఉంటారు. ఇటువంటి ఇప్పుడు చూడు, ఆమె క్యాంపెయిన్ లో వచ్చి ఆమె చెప్తున్నా, అన్న నాకు ఆ రోజు స్థలం ఇప్పించిన. ఇట్లా గరీబోల్ ఆశీర్వాదం మాకు ఉందండి. మా చెల్లెలు దిల్లు అని చెప్పి ఒక్కరు కూడా ఒక డబ్బు తీసుకోలే మేము కట్టేంత వరకు అన్న. అంటే ఇప్పుడు ఎవరు ఎమ్మెల్యే గెలవాలంటారమ్మా ఇక్కడ? అన్న నవీన్ మాకు మల్లుడు గెలుస్తాడు తప్పకుండా. పెద్ద తప్పకుండా. నవీన్ గారు మీ మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. సో ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మీకు, సో అన్న చెప్పండి, వీళ్ళందరికీ న్యాయం చేస్తారా? అరే 30 ఏళ్ళ కింద కథ చెప్తుందా అన్న చెప్పండి. మేము ఏ అధికారం, ఏ అండదండలతోని ప్రజలకి నిలబడలేదు. చిన్న శ్రీశైలం యాదవ్ కుటుంబం సమాజంలో ఎంతో అనుభవస్తుడైనటువంటి చిన్న శ్రీశైలం యాదవ్ గారు తన ఆలోచన విధానంతో, తన గుండె ధైర్యంతో ప్రజల్ని కాపాడుకుంటారు. ఎందుకన్నా రౌడీ షీటర్ అంటేనే ఉంటారన్న, అవన్నీ అంటేనే ఉంటారు, అంటేనే ఉంటారు అవన్నీ. కానీ మేము అవన్నీ పట్టించుకోము. కానీ అవి ఆరోపణలు చేస్తా ఉన్నారు. అవి మాకు అక్షంతల లెక్కనే. మా ప్రాంత ప్రజలకి మేమేందో, మా కుటుంబం ఏందో తెలుసు. రేపు 14 తారీఖు మీరు చూడబోతారు. అది ఖచ్చితంగా గెలుసా అంటారా? మీరు ఖచ్చితంగా గెలుస్తారా?
ఖచ్చితంగా ఎంత గెలుస్తాం. మెజార్టీ వస్తాను? మెజార్టీ మంచి మెజార్టీ ప్రజలు ఇస్తారు.